శుభోదయం అందరికీ. ఇవాళ కూర పొడి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు, వంకాయ కారం పెట్టికి, దొండకాయకి, సాంబార్కి కూడా ఈ పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. సగం వేగాక మిరపకాయలు కూడా వేసి వేయించాలి. సన్నపు సెగన వేయించాలి. లాస్ట్లో దింపే ముందు కొంచెం ఆవాలు వేసి 2 నిమిషాల నుంచి తీసేయాలి. చిటపట సౌండ్ వస్తుంది చూసారండి. ఇప్పుడు దింపేయాలి. దొండకాయ కారం పెట్టుకోవాలి. దొండకాయలు ఈ విధంగా సన్నగా తరుక్కొని ఉప్పు, పసుపు వేసి సన్నపు సెగన మగ్గనివ్వాలి. కూరంతా బాగా మగ్గిపోయింది. ఈ విధంగా చల్లారిపోయాక కొంచెం ఉప్పు వేసి పౌడర్ చేయాలి మొరుగా. ఇది దొండకాయ వంకాయకి సాంబార్కి చాలా బాగుంటుంది. డబ్బాలో వేసి స్టోర్ చేస్తే 1 మంత్ ఉంటుందండి. కొంచెం ఇంగువ వేసి దింపే ముందు కలిపేయాలి. గుమ్మగుమ్మ దొండకాయ కారం పెట్టి కూర పొడి ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి.